వాసులారా, ప్రభు ఏంటంటే యేసు క్రీస్తు వారి నామంలో మీకు అందరికీ కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల శుభములు తెలియజేస్తున్నాం. ఇక వినిచిన్న మీకు అందరికీ కూడా ఒక మంచి వర్తమానము, ఒక శుభవర్తమానము మేము తీసుకుని వచ్చినామండి. దయతో శ్రద్ధతో ఒక 2 నిమిషంలో మా యొక్క మాటల పైన మీరు శ్రద్ధ నిలిపి వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంటున్నాం. వినిచిన్న మీకు చెప్పేదేమనగా, పరిశుద్ధ బైబిల్లో ఈ విధంగా రాయబడిందండి. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి మనుషులందరూ కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుడు వారిని మంచివారిగా చేసి ఉన్నాడండి. అయితే మానవుడు తన యొక్క సొంత తలంపులను బట్టి, సొంత ఆలోచనలను బట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనుషులందరూ కూడా మన పితరుడైన ఆదాము దేవుని యొక్క మాటను లేదంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి తాను పాపం చేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి మనుషుడైన ఆదాము ద్వారా జన్మించడం మనం అందరం కూడా పాపము ఆదాము నుంచి సంక్రమించుకున్నాం. కాబట్టి ఆదాము నుంచి వచ్చిన మనమందరం కూడా ఈ లోకంలో దేవునికి వాక్యం ప్రకారము మరి పాపులంగా తీర్చబడి ఉంటుంది. కాబట్టి ఇక పాపం నుంచి రక్షించడానికి ఆ దేవాది దేవుడే తన ప్రియ కుమారుడేంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి రక్షకుడిగా పంపించినాడు. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడిందండి. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను కాగా తన ప్రియ కుమారుని అని ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నశింపగా నిత్య జీవం అనుగ్రహించినని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి కేవలం క్రైస్తవుల కోసం కాదండి, యేసుక్రీస్తు వారు సమస్త మానవాళిక రక్షణార్థమై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినాడు. తాను ఈ లోకంలో 33.5 సంవత్సరంలో జీవించి మరి పరలోకానికి మార్గమని బోధించినాడు. ఆ యొక్క కల్వశిలులో నీ పాపం కోసము నా పాపం కోసము ఆ యొక్క కల్వశిలులో చనిపోయే రక్తం కాల్చినాడు. మరి ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం నుంచి అవును ప్రభా నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చినారని మరి నమ్మి ఆయన విశ్వాసం నుంచి ప్రభా నా కోసము రక్తం కాల్చినందు వందములు, నా పాపములు కూడా క్షమించండి, ఆ యొక్క నిత్య రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఒక మాట మీరు మనసులో ప్రార్థించినట్లయితే దేవుడు నీ పాపములు క్షమిస్తాడండి, మీకు నిత్య రాజ్యం అనుగ్రహిస్తాడండి. ఈ లోకంలో మీకు శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీరు రక్షణ పొందినప్పుడు మీరు దేవునికి కుమార్తెలుగా మార్చబడతారు. ఆయన మీకు తండ్రిగా ఉంటాడు. మీ ఆత్మీయమైనటువంటి అవసరతలు, భౌతికమైనటువంటి అవసరతలు కూడా దేవుడు తీర్చడానికి సమర్థుడు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఎవరైతే ఆయన కోసం రక్షణ పొంది సిద్ధంగా ఉంటారో వారిని తిరిగి పరలోక రాజ్యాన్ని కొనిపోతున్నాడు. కాబట్టి మా యొక్క గాలివాసులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్ణంగా బతిమలాడుచున్నాం. ఇప్పుడే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు.